మరి ఇంతటి చక్కని రామాయణ గ్రంథాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి గురించి కూడా తెలుసుకోవాలి కదా. అసలు ఈ వాల్మీకి మహర్షి ఎవరు? ఆయన ఈ రామాయణాన్ని ఎందుకు రచించారు? మనందరికీ ఇంతటి చక్కటి మార్గనిర్దేశాన్ని ఎలా కల్పించారు అనే విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. సంస్కృత భాషలోనే ఆదికవిగా చెప్పుకుంటున్నటువంటి ఈ వాల్మీకి మహర్షి ఎవరు? ఆయన మహర్షియ, క్షత్రియుడా, రత్నాకరుడా, బోయవాడా, ప్రచేనుడా? ఇంతకీ ఎవరి మహర్షి, ఎవరి వాల్మీకి అని తలుచుకుంటే రకరకాల చరిత్రలు చెప్తారు ఆయన గురించి. మనం కూడా మనకు తెలిసినటువంటి చరిత్రతో ప్రారంభించుకుందాం. త్రేతాయుగంలో గంగా తీరంలో నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని నిష్ఠతో తపస్సు చేస్తుండేవారు. అందులో